దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీ పర్యటనలు అధికారిక బాధ్యతలతో సంబంధం లేకుండా ఉండటం విమర్శలకు కారణమవుతా ఉంది. ఉదాహరణకు బీహార్లో 16 రోజుల పాదయాత్ర తర్వాత మలేషియాకు పోవుడు అనేక సందేహాలకు కారణమవుతుంది. అంతే కదా. కేంద్ర హోంశాఖ సమాచారం ప్రకారం ఏటా రాహుల్ సగటున 65 విదేశీ పర్యటనలకు పోతా ఉన్నాడు. 2015 నుంచి 2019 మధ్య ఆయన 247 సార్లు విదేశాల్లో పర్యటించిండు. ఆయనకు భద్రత కల్పించే ఎస్పీజీ బలగాలు ఇచ్చిన సమాచారం ఇది. అంటే వాస్తవంగా ఇంతకు మించే ఆయన విదేశీ పర్యటనలు ఉంటాయి. మొత్తంగా 247 విదేశీ పర్యటనలు అంటే 2015 నుంచి 2019 మధ్య ఏటా దాదాపు 65 విదేశీ పర్యటనలకు ఆయన పోయిండు. అంటే నెలకు 5కు తగ్గకుండా ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నాడు. 2019లో లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వివరాలు పూర్తిగా కూడా వెల్లడించడం జరిగింది. 2015, 2017 మధ్య కాలంలో 6 సార్లు విదేశాల్లో పర్యటించిండు. సుమారు 72 రోజుల పాటు యూకే, యుఎస్, తుర్కీ, ఇటలీలు పోయి వచ్చిండు. సరిగ్గా ఇదే కాలంలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారత వ్యతిరేక నెరేటివ్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసింది. మరీ ముఖ్యంగా గోరక్షకులను హంతక ముఠాలుగా అభివర్ణించే నెరేటివ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది.